హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడైతే మా అమ్మాయి ఎంసెట్ ఎగ్జామ్కి వెళ్తుందన్నమాట. ఇది 10th అండి, 10th డేట్ తనకి వచ్చిందనమాట ఎంసెట్ కోసం. ది టీఎస్ది అంటే తెలంగాణ స్టేట్ వాళ్ళకి అదే రాస్తుందన్నమాట. టీఎస్ ఎంసెట్ అయితే రాస్తుంది. తనకి నర్సరావుపేటలో పడిందనమాట ఒక కాలేజ్‌లో. ఇంకా అక్కడికెళ్ళాలి. ఇది మార్నింగ్ 6:30 టు 7 లోపనమాట. ఎందుకంటే అంత దూరం వెళ్ళాలి కదా! కొంచెం ఎర్లీగా వెళ్తే బెటరు. దానికోసం ఇంకా తనకి ఇంక అక్కడ ఎలా ఉంటది ఏంటి తెలీదు కాబట్టి కొంచెం ముందెళ్తే బెటర్ అని చెప్పి ఎర్లీ మార్నింగే వెళ్ళేసి ఇంకా ఆఫ్టర్‌నూన్ రిటర్న్ కూడా వచ్చేసిందనమాట మా అమ్మాయి టీఎస్ ఎగ్జామ్ రాసి. ఇంకా నెక్స్ట్ ఏపీది రాస్తదనమాట. తనకి మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు డేట్ వస్తదో అప్పుడు ఎగ్జామ్ డేట్ ఏపీది రాస్తది. ఇంకా వచ్చిన తర్వాత ఎలా రాసిందో ఏంటో అని చెప్పి అదొక టెన్షన్ అనమాట. నేను మా అమ్మాయికైతే ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసామన్నమాట. ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను, వెయిట్ చేయండి. ఫోన్. ఈరోజు ఈరోజు అక్షయ తృతీయ. నేను ఈ వీడియో మీకు రేపు షేర్ చేస్తాను. ఈరోజు అక్షయ తృతీయ రోజు మేము మా అమ్మాయికి మొబైల్ అయితే గిఫ్ట్ చేస్తున్నాము. చూడండి, తనకు కూడా తెలీదు, సర్ప్రైజ్ ప్లాన్ చేసామన్నమాట. తను ఎలా రియాక్ట్ అవుతుందో ఫస్ట్ చూద్దాం, ఓకేనా? హాయ్ చెప్పు, నీకు సర్ప్రైజ్ ఏంటో చెప్పు. సర్ప్రైజ్ డైరీ మిల్క్ ఎప్పుడు తిండే. గోల్డ్ ఏమైనా తీసుకున్నాను. గోల్డ్ ఎందుకు తీసుకుంటా, ఏముంది? అక్షయ తృతీయనా? లేదు, గోల్డ్ కాదు. మరి కనుకో, నీకు ఇష్టమైన సర్ప్రైజ్, నీకు చాలా నచ్చుతుంది. వాచా? అయితే తెలియదు. నీకు ఒక సర్ప్రైజ్. ఓపెన్ చేయి. ఫోనేగా. ఇంకా ఇక్కడ మొబైల్ అయితే గిఫ్ట్ చేసామన్నమాట. దేనికంటే నెక్స్ట్ ఎటు ఫర్దర్ స్టడీస్కి ఏంటంటే మొబైల్ కంపల్సరీ కావాలన్నారండి. లేకపోతే అస్సలు ఫోన్ అనేది మేము ఎంకరేజ్ చేయమన్నమాట. ఎందుకంటే ఫోన్ వల్ల ఎక్కువ బ్యాడే కానీ గుడ్ ఉందని అయితే మేము అస్సలు అనుకోము. ప్రజెంట్ సిచ్యువేషన్స్లో మేమే కాదు, అది చాలామందికి తెలుసు. కానీ ఏ రోజు కూడా మా అమ్మాయి నాకు ఫోన్ కావాలి అని అయితే ఎప్పుడు తను అడగలేదు. కాకపోతే ఇంకా ఇంట్లో నా ఫోన్లోనే తను ఎప్పుడన్నా ఏదన్నా జస్ట్ అలా ఆడుకోవాలన్నా, ఏదైనా గేమ్స్ కానీ ఏదైనా చూడాలన్నా నా ఫోన్ తీసుకుంటుంది, కొంతసేపు చూసి ఇచ్చేస్తుంది. అంతేకాని ఎప్పుడు ఫోన్ కావాలని అయితే ఎప్పుడూ అడగలేదన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఇంకా కంపల్సరీ అవుతుంది కదా, పిల్లలకి ఇంకా ఫోన్ యూజ్ ఎక్కువ ఉంటుందంట. మా అబ్బాయి చెప్పాడు, వాడు కూడా బీటెక్లోకి వచ్చిన తర్వాత వాడికి ఇంటర్ నుంచే ఉందండి ఫోను. ఎందుకంటే వాడు హాస్టల్లో ఉన్నాడనమాట, దానికోసం ఇంటర్ నుంచే ఉంది వాడికి. ఇంకా మా అబ్బాయి కూడా చెప్పాడనమాట, అమ్మ దానికి ఫోన్ అవసరం అవుతుంది కంపల్సరీ, ఫోన్లో స్టడీస్కి సంబంధించినవి ఉంటాయంట. ఇంకా అది కంపల్సరీ కాబట్టే ఫోన్ తీసుకున్నాము. లేకపోతే పెళ్ళయిన దాకా ఫోన్ అయితే కొనేవాళ్ళం కాదు, ఫోన్ అసలు ఇచ్చేవాళ్ళమే కాదనమాట. అంత జాగ్రత్తగా మంచిగా పద్ధతిగా పెంచుతాము మా అమ్మాయిని. ఆ అమ్మాయి కూడా అలాగే నాకు ఫోన్ కావాలి నేను అని ఎప్పుడూ మమ్మల్ని అడిగింది లేదు. ఇప్పుడు కూడా కంపల్సరీ కాబట్టి ఫోను అనేది ఇంకా తీసుకోవాల్సి వచ్చింది. కొన్ని ఈ ఎంసెట్ కోసం ఆన్లైన్ క్లాసెస్ అవి జరుగుతున్నాయి, అవి నా ఫోన్లోనే వింటుందన్నమాట. ఫోన్లో కానీ టీవీలో కానీ నెట్లో చూస్తూ ఉంది. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఎందుకు తనని ఇబ్బంది పెట్టాలి, ఎలాగో అవసరమే కదా అని చెప్పేసి ఫోన్ తీసుకున్నామండి. ఇదైతే ఐక్యూ జెట్ 7 ఎస్ 5G మొబైల్ అనమాట.
ఫోన్ అయితే చాలా బాగుంది. ఒక 15-20 డేస్ ఏ ఫోన్ తీసుకుంటే బాగుంటుంది అంటే ఏదో ఒకటి తీసుకోవటం అని కాదు కదా, మన బడ్జెట్లో మంచి ఫోన్ మనకు కావాలన్నమాట. మేము ఇంత బడ్జెట్ అని అనుకొని ఆ బడ్జెట్లో మనకి మంచి ఫోన్ కావాలి, ఆ ఫోన్ తనకి మంచిగా యూజ్ అవ్వాలి అని చెప్పేసి ఒక 15-20 డేస్ సెర్చ్ చేసి ఇది బాగుంటుంది అని అయితే డిసైడ్ చేసుకున్నాం అనమాట. ఇంకా కొంతమంది ఒపీనియన్ తీసుకొని ఈ ఫోన్ బాగుంటుంది అని చెప్పిన తర్వాత ఇంకా నెట్లో కూడా సెర్చ్ చేసి ఈ ఫోన్ అయితే బాగుంది అనిపించింది. అంటే ఇంతకన్నా మంచి ఇంకా బాగుండేవి ఉంటాయి మన బడ్జెట్లో, మనకి ఎంత అయితే మనం దానికి చేయగలుగుతామో అంత బడ్జెట్లో అయితే ఫోన్ అయితే చాలా బాగుంది. చాలా మంచిగా అంటే బాగుంది. దానికి ఒక పౌచ్ వచ్చింది, ఇంకా ఛార్జర్ కూడా వచ్చిందనమాట. నేను ఈ వీడియో ఫోన్కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో, దాని డీటెయిల్స్ అన్నీ షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియో అయితే మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇదనమాట, తనకి చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఫోన్ తీసుకున్న తర్వాత. వాచా లేకపోతే డైరీ మిల్క్ అంటే చాలా ఇష్టం అనమాట. ఏం అడగదు, తనంతట తను ఏదన్నా అడిగింది అంటే డైరీ మిల్క్ చాక్లెట్ ఒక్కటి అడుగుతుంది, ఇంకేం అడగదు. అందుకని నీకు ఒక సర్ప్రైజ్ అనగానే ఫస్ట్ డైరీ మిల్కా అనేసింది అనమాట. డైరీ మిల్క్ చాక్లెట్ అంటే అంత ఇష్టం. చూడండి, ఫోన్ అయితే చాలా బాగుంది, చాలా సింపుల్గా క్యారీ చేయడానికి కూడా చాలా బాగుందన్నమాట. మాకు చాలా బాగా నచ్చింది. ఏదైనా మనకి నచ్చింది, ఇష్టమైంది తీసుకుంటేనే మనకి మనసు హ్యాపీగా అనిపిస్తుందన్నమాట. అందుకని బాగా సెర్చ్ చేసి దీనిలో ఫీచర్స్ కానీ అన్నీ మనకి ఏవైతే కావాలో క్వాలిటీస్ అవన్నీ బాగున్నాయి అన్న తర్వాత ఈ ఫోన్ అయితే మేము డిసైడ్ చేసుకున్నామన్నమాట. ఇంకా ఆమెకు ఇంటర్లో కూడా మంచి మార్క్స్ వచ్చినాయి. ఇంకా దానికి ఒక గిఫ్ట్ లాగా సర్ప్రైజ్గా ఉంటుంది అన్నట్టు అక్షయ తృతీయ రోజు తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా ఆ రోజు ఓపెన్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను ఇది 11th వాయిస్ రికార్డ్ చేస్తున్నాను. 10th అనమాట ఫోన్ తీసుకుంది అక్షయ తృతీయ రోజు. అందరూ గోల్డ్ తీసుకుంటారైతే మేము ఫోన్ తీసుకున్నాం అనమాట. యాక్చువల్గా ఇప్పుడు మనకి గోల్డ్ అంత ఇంపార్టెంట్ కాదు, అంత అవసరం కాదు, కానీ అక్షయ తృతీయ రోజు గోల్డ్ తీసుకుంటే మంచిది అంటారు. కానీ మాకు ఇప్పుడు దానికన్నా కూడా ఫోన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి మనకు అవసరమైంది తీసుకుంటేనే బెటర్ కదా అని ఫోన్ తీసుకున్నాం అనమాట. ఫోన్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పిల్లలు హ్యాపీగా ఉంటేనే మనకి హ్యాపీగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. మాకు అంతే, మా పిల్లల సంతోషమే మాకు సంతోషం అనమాట. వాళ్ళు మంచిగా చదువుకుంటున్నారు, వాళ్ళు మంచిగా డెవలప్ అయ్యి ఒక మంచి పొజిషన్లో ఉంటే ఇంకా మనకి కావాల్సింది ఏమీ లేదనమాట. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.